హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్‌డౌన్‌లో మనకి మన జాన్ సీనా చిన్న పిల్లవాడికి సారీ చెప్పిండన్నమాట. అంటే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ రాలో ఒక పిల్లవాడిని, చిన్న పిల్లవాడిని టార్గెట్ చేసి తిట్టిండు. అండ్ అప్పుడు ఆ ఫ్యాన్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిందన్నమాట. ఆ ఫ్యాన్ ఈరోజు స్మాక్‌డౌన్‌లో కనిపించిండు. ఆ ఫ్యాన్‌కి మన జాన్ సీనా సారీ చెప్పేసిండు. ఆ చిన్న పిల్లవాడి దగ్గరికెళ్ళి డైరెక్ట్‌గా మన జాన్ సీనా వెళ్లి ఆ పిల్లవాడికి సారీ చెప్పిండన్నమాట. సో, నిజంగా ఇది చాలా అంటే చాలా అనిపించింది. అండ్ అంతేకాదు ఈరోజు స్మాక్‌డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన సామీ జేన్ ఫైనల్లీ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయిండు. మన సోలో సికోని ఓడించి మన సామీ జేన్ న్యూ ఛాంపియన్ అయిపోయిండన్నమాట. సో, ఈరోజు జరిగిన స్మాక్‌డౌన్ కొంచెం షాకింగ్‌గా ఉంది. అండ్ దీంతో పాటుగా స్మాక్‌డౌన్‌తో పాటుగా మనం కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ మన కోడీ రోడ్స్ గురించి అండ్ మన ఓటీసీ రోమన్ రెయిన్స్ గురించి. సో, నిన్ననే ఆల్రెడీ రోమన్ రెయిన్స్‌ది ఇంటర్వ్యూ వీడియో మొత్తం మీకు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ జేసినాను. సో, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కంపల్సరీ ఆ వీడియోని చూసేయండి. సో, ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన లోగన్ పాల్ ఒచ్చినారన్నమాట. తెలిసిందే గదా! లోగన్ పాల్ ఒస్తే ఏ విధంగా ఫ్యాన్స్ బూ జేస్తారో. సో, ఫ్యాన్స్ మొత్తం బూ జేసినారు. అండ్ ఫైనల్లీ మన లోగన్ పాల్ రింగ్‌లోకొచ్చినాడు. రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే జాన్ సీనా లాస్ట్ వీక్ చెప్పిండు గదా! నేనొక పారాసైట్‌ని అని. సో, జాన్ సీనా చెప్పిండు అండ్ మీరు గూడా అలానే ఫీల్ అవుతున్నారు గదా! సో, చూడండి నేను పారాసైట్‌ని కాదు. నేను ఒక బెస్ట్ రెజ్లర్‌ని. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ నన్ను తీసుకుంది. సో, నన్ను డబ్ల్యూడబ్ల్యూఈ కావాలని తీసుకుంది. ఎందుకు తీసుకుంది? డబ్ల్యూడబ్ల్యూఈ నన్నెందుకు హైర్ చేసుకుంది? నాలో టాలెంట్ ఉంది గాబట్టే తీసుకుంది. అండ్ నేను డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టిన తరువాత నెట్‌ఫ్లిక్స్‌ని తీసుకొచ్చినాను. ఈఎస్‌పీఎన్‌ని తీసుకొచ్చినాను. అండ్ టీకే1 గూడా తీసుకొచ్చినాను. అండ్ అంతేకాదు నా బ్రాండ్ ప్రైమ్‌ని గూడా తీసుకొచ్చినానని మన లోగన్ పాల్ చెప్తారన్నమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తూనే ఉంటారు మన లోగన్ పాల్‌కి. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరిని గూడా ఫ్రెంచ్‌లో తిడతాడు. అండ్ నా లాంగ్వేజ్ ఇంగ్లీష్ గదా! సో, మీకు అర్థం కాదు అన్నట్టుగా అక్కడున్న ఫ్యాన్స్‌ని గూడా తిడతాడు. అండ్ ఇంకా బూ చేస్తారన్నమాట మన లోగన్ పాల్‌ని. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ ఏమంటారంటే సో, జాన్ సీనా ఇప్పుడు ఔట్‌డేటెడ్ అయిపోయినాడు. ఇప్పుడు నా టైమ్ ఇది నా ప్రైమ్ అన్నట్టుగా మన లోగన్ పాల్ అంటారన్నమాట. అండ్ ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో తెలుస్తది. ఎవరు బెస్ట్ రెజ్లర్ అండ్ ఇప్పుడు నేను జాన్ సీనాని ఓడించి ఒక బెస్ట్ రెజ్లర్ అని నేను ప్రూవ్ చేసుకుంటాను. అండ్ నేను ఈ కంపెనీకి ఫేస్‌గా మారుతాను. ఫేస్ ఆఫ్ ద కంపెనీగా నేను మారిపోతాను. ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో మీ అందరికీ తెలుస్తది అని మన లోగన్ పాల్ చెప్తారన్నమాట. జాన్ సీనాని గూడా ఇన్సల్ట్ చేస్తారు. ఇగ అంతలోనే మన జాన్ సీనా థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. జాన్ సీనా వస్తారన్నమాట. సో, రింగ్‌లోకొచ్చి మళ్ళొకసారి వెల్కమ్ చెప్పిస్తారు. అండ్ మన జాన్ సీనా మైక్ తీసుకొని ఏమంటారంటే, "నీకొకటి అర్థం అవ్వట్లేదు లోగన్ పాల్. అంటే నువ్వు టాలెంటెడే కావచ్చు. బట్ ఇక్కడున్న ఫ్యాన్స్ లేకపోతే ఏది జరగదు. ఇక్కడున్న ఫ్యాన్సే ముఖ్యం మనందరికి. అది నీకు అర్థం అవ్వట్లేదు. నీలో ఎంత టాలెంట్ ఉన్నా సరే దాన్ని గుర్తించేది ఇక్కడున్న ఫ్యాన్సే. సో, నువ్వు ఆ ఫ్యాన్స్‌నే కాదంటున్నావు. నువ్వొక స్టూపిడ్‌వి. స్టూపిడ్‌లా బిహేవ్ చేస్తున్నావని మన జాన్ సీనా అంటారనమాట. అండ్ నాకు తెలుసు అంటే నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినావు గదా! ఎప్పుడు అడుగు పెట్టినావు? సో, నువ్వొచ్చి ఎన్ని సంవత్సరాలైతుంది? అండ్ నేనుండి ఎన్ని సంవత్సరాలైతుంది ఈ డబ్ల్యూడబ్ల్యూలో? అండ్ నువ్వు రాకముందు నేను నడిపేసినాను ఈ డబ్ల్యూడబ్ల్యూని, ఈ కంపెనీని నడిపేసినాను. అప్పుడెలా నడిపేసినాను? ఇప్పుడంటే ఈ ప్రైమ్ బాటిల్లు ఇవన్నీ ఉన్నాయి గానీ అప్పుడు అవేం లేవు. నేను నా కష్టంతో నడిపేసినాను. ఇక్కడున్న ఫ్యాన్స్‌కి కావాల్సింది జేసినాను. నీకొకటి అర్థం అవ్వట్లేదు. మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే, ఇక్కడున్న ఫ్యాన్స్‌కి మనం నచ్చాలి అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. అండ్ నువ్వొక బెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుకుంటావు గదా! సో, నాకు తెలుసు అంటే ఈ గ్రేటెస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లో ఇప్పుడు నీ పేరు ఇనిపిస్తుంది గానీ, ఇంతకుముందు నీ పేరు ఇనిపించలేదు. అంటే నాకు బెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా స్పీడ్ కనిపించిండు. స్పీడ్ నేమ్ ఇనిపించింది. ఇంకా చాలా మంది నేమ్స్ ఇనిపించినాయి గానీ, నీ నేమ్ ఎక్కడ కనిపించలేదు అన్నట్టుగా మన జాన్ సీనా అంటే లోగన్ పాల్‌ని ఇన్సల్ట్ చేసేస్తారు. అండ్ దాని తర్వాత అంటే మనకి కొన్ని బ్యాడ్ డేస్ నడుస్తాయి. బ్యాడ్ డేస్ నడిచినప్పుడు ఇక్కడున్న ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు అని మన జాన్ సీనా రింగు దిగి ఆ ఫ్యాన్‌ని వెతుక్కుంటూ వెళ్తాడన్నమాట. ఆ చిన్న పిల్లవాడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడికెళ్ళి మన జాన్ సీనా ఆ ఫ్యాన్‌కి సారీ చెప్పేస్తాడు. ఆ చిన్న పిల్లవాడికి సారీ చెప్తాడు. అంటే ఆ ఫ్యాన్ వీడియో తీసుకుందామని గూడా ట్రై చేస్తాడన్నమాట. సో, అది రాదు. వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేస్తాడన్నమాట మన జాన్ సీనా. అండ్ ఫర్దర్‌గా మన జాన్ సీనా రింగ్‌లోకొచ్చి ఈ 'క్లాష్ ఇన్ పారిస్‌లో' తెలుస్తది నేనేంటి ఏందో అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. సో, ఇక్కడితో ఈ ప్రోమో సెగ్మెంట్ అయిపోతది. సో, నాకైతే చాలా అనిపించింది. మన జాన్ సీనా ఆ ఫ్యాన్ దగ్గరికెళ్ళి సారీ చెప్పడం నాకు పర్సనల్‌గా అనిపించింది. సో, మరి మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి అలెక్సా బ్లిస్, షార్లెట్ ఫ్లేర్ ఇద్దరు రింగ్ సైడ్ వచ్చేస్తారన్నమాట మ్యాచ్ కోసం. అండ్ వెనకాల నుండి అప్పుడే మన
చెల్సీ గ్రీన్, ఆల్బా ఫైర్ వచ్చి షార్లెట్ పైన, అలెక్సా పైన అటాక్ చేస్తారు. యాక్చువల్‌గా టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగాలి. వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, వాళ్ళొచ్చి అటాక్ చేయడంతో షార్లెట్‌కి కొంచెం దెబ్బ తగులుతది. గట్టిగానే తగులుతది. సో, టాగ్ టీమ్ మ్యాచ్ కాస్త సింగిల్స్ మ్యాచ్‌గా మారిపోతదనమాట. అలెక్సా బ్లిస్ వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య. అండ్ అల్బా ఫైర్ అక్కడనే ఉంటది. ఇంటరప్ట్ చేస్తూనే ఉంటది మన అలెక్సా బ్లిస్‌కి. అయినా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన అలెక్సా బ్లిస్. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆల్బా ఫైర్ అలెక్సా బ్లిస్ పైన అటాక్ చేస్తది. అండ్ చెల్సీ గ్రీన్ కూడా అటాక్ చేస్తది. అప్పుడే మన అలెక్సాకి హెల్ప్ చేయడానికి షార్లెట్ వస్తది. అంటే కుంటూ వస్తదన్నమాట రింగ్ సైడ్. బట్ నో యూజ్ అన్నమాట. సో, ఆల్రెడీ అక్కడ దెబ్బ తగిలింది షార్లెట్‌కి. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన చెల్సీ గ్రీన్ అండ్ మన ఆల్బా ఫైర్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తారన్నమాట. సో, ఇక్కడితో ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత మన కియానా జేమ్స్ వర్సెస్ మిచిన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ చాలా అంటే చాలా తొందరగా ఎండ్ అయిపోయింది. అంటే మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో అంటే కియానా జేమ్స్ అంటే కవర్‌తో అటాక్ చేద్దామని చూస్తదన్నమాట. తన హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఉంటది. దాంతో అటాక్ చేద్దామని చూస్తది. సో, మన మిచిన్ ఎస్కేప్ అయ్యి అంటే రోల్ అప్ చేసేస్తది. డైరెక్ట్ రోల్ అప్ చేసేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. 1, 2, 3 మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఈ మ్యాచ్‌లో రిజల్ట్ అనేది వస్తదన్నమాట. మిచినే ఈ మ్యాచ్‌లో విన్ అయితది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన జూలియా అండ్ కియానా జేమ్స్ కలిసి ఇద్దరు మన మిచిన్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ మన డ్రూ మ్యాకెంటైర్ రింగ్‌లోకి వస్తాడన్నమాట. అంటే ఫస్ట్‌గా రింగ్ సైడ్ వచ్చి మైక్ తీసుకొని జో టెసిటోర్‌ని అడుగుతారన్నమాట. ఇంకా హెల్త్ అప్డేట్ రాలేదా కోడీ రోడ్స్‌ది అని వాళ్ళని తిట్టేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత రింగ్ కిందకి చూస్తారంటే ఒక లుక్ ఏస్తారు. రేండీ ఆర్టన్ లాస్ట్ వీక్ లాగా రింగ్ కింద ఏమైనా ఉన్నాడా అని. అండ్ ఫైనల్‌గా రింగ్‌లోకి వస్తాడన్నమాట. సో, రేండీ ఆర్టన్‌ని పిలుస్తాడు మన అంటే డ్రూ మ్యాకెంటైర్ పిలుస్తాడన్నమాట. ఇక్కడున్న ఫ్యాన్స్ నీ థీమ్ సాంగ్‌ని పాడడానికి రెడీగా ఉన్నారు. సో, వచ్చేసేయ్ అని మన డ్రూ మ్యాకెంటైర్ పిలుస్తాడు. సో, రేండీ ఆర్టన్ కూడా వస్తారన్నమాట. ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. సో, రేండీ ఆర్టన్ ఫైనల్‌గా రింగ్‌లోకి వస్తారు. ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. మన డ్రూ మ్యాకెంటైర్ అడుగుతారన్నమాట. "నువ్వు లాస్ట్ వీక్ నా పైన అటాక్ చేసినావు కదా! అసలు దేనికోసం అటాక్ చేసినావు? సమ్మర్ స్లామ్ గురించా? లేదంటే ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో నేను జెల్లీ రోల్ పైన అటాక్ చేసినా కదా! సో, దానికోసం ఏమైనా వచ్చినావా? లేదంటే నీ ఫ్రెండ్ కోడీ రోడ్స్ కోసమే వచ్చినావా?" అంటే ఇప్పుడు నువ్వు కోడీ రోడ్స్ కోసమే వచ్చినా అని చెప్పకు. అలా చెప్తే నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతాను. ఎందుకో తెలుసా? కోడీ రోడ్స్ ఒక మ్యానిప్యులేటర్. కోడీ రోడ్స్ ఒక పొలిటీషియన్. సో, కోడీ రోడ్స్ నీకు ఫ్రెండ్ లాగా ఉంటాడు అని నువ్వనుకుంటావు. నువ్వు కోడీ రోడ్స్‌ని ఫ్రెండ్ లాగా అంటే చూస్తావు. ఫ్రెండ్ లాగా చూస్తావు. నా వాడన్నట్టుగా చూస్తావు. బట్ కోడీ రోడ్స్ నిన్నలా చూడడు. 2 ఇయర్స్ నువ్వు ఇంజ్యూర్డ్ ఉన్నప్పుడు నిన్ను పట్టించుకున్నాడా? అసలు దేనికోసం పట్టించుకున్నాడు మన కోడీ రోడ్స్? అసలు నీకు అదంతా తెలియదు. అండ్ 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్ మ్యాచ్‌లో నీతో ఫైట్ చేస్తున్నప్పుడు అసలు కోడీ రోడ్స్ నీకు బ్యాక్ ఇంజ్యూరీ ఉందని తెలుసు. అయినా సరే టార్గెట్ చేసి అక్కడనే కొట్టిండు నీ పైన కొట్టిండు. సో, నీ బ్యాక్ పైనే అటాక్ చేసిండు. బట్ నువ్వలా చేయలేదు. కోడీ రోడ్స్‌ని అంటే లైఫ్‌ని ఎండ్ చేద్దామని చూసినావు. పంట్ కిక్ ఇద్దామని చూసినావు. ఆ కిక్ ఇస్తే కోడీ రోడ్స్ ఎండ్ అయిపోయేటోడు. ఆ మ్యాచ్‌లో నువ్వు గెలిచేటోనివి. బట్ నువ్వు నీ ఫ్రెండ్ అని నువ్వు ఆగినావు. కొంచెం ఆలోచించినావు. బట్ కోడీ రోడ్స్ అలా ఆలోచించలేదు. నీకు ఇంజ్యూరీ ఉందని తెలిసి కూడా నీ బ్యాక్ పైన అటాక్ చేసిండు. సో, నీకది గుర్తుందా అని మన డ్రూ మ్యాకెంటైర్ కొంచెం గుర్తు చేస్తాడన్నమాట రేండీ ఆర్టన్‌కి. అండ్ దాని తర్వాత మాటల్లో మన డ్రూ మ్యాకెంటైర్ రేండీ ఆర్టన్‌కి ఒక కిక్ ఇస్తాడు. హెడ్ బట్ ఇస్తాడు. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్‌కి కోపమొచ్చేస్తది. రేండీ ఆర్టన్ కూడా అటాక్ చేస్తాడన్నమాట. క్లేమోర్ నుండి ఎస్కేప్ అయ్యి అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ వస్తారన్నమాట. రింగ్‌లోకొచ్చేస్తాడు. అండ్ వాళ్ళకి గూడా ఒక ఆర్‌కే హోల్ కొడతారన్నమాట. బ్యాక్ టు బ్యాక్ ఆర్‌కే హోల్ కొడతాడు. వాళ్ళందరిని రింగ్ నుండి బయటకు పంపించేస్తాడు. అండ్ డ్రూ మ్యాకెంటైర్‌కి పంట్ కిక్ ఇద్దామని చూస్తాడు. బట్ డ్రూ మ్యాకెంటైర్ తెలివిగా అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడన్నమాట. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన మిజ్ అండ్ కార్మెలో హేస్ మధ్య ఒక నంబర్ 1 కంటెండర్ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. ఫర్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయిన వాళ్ళు క్లాష్ ఇన్ పారిస్‌లో అంటే మెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారన్నమాట. మన వైట్ 6తో ఫైట్ చేస్తారు. అండ్ మ్యాచ్ ఎండింగ్‌లో మన వైట్ 6 వచ్చేస్తారన్నమాట రింగ్ సైడ్. అండ్ దాంతో మన మిజ్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో, దీన్ని ఫుల్‌గా అడ్వాంటేజ్ తీసుకుంటారు స్ట్రీట్ ప్రాఫిట్స్. సో, స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారన్నమాట. మిజ్‌ని అండ్ కార్మెలో హేస్‌ని ఓడించి సో, ఇప్పుడు ఈ క్లాష్ ఇన్ పారిస్‌లో మన వైట్ 6 వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన సామీ జేన్ వర్సెస్ సోలో సికోవా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, నిజంగా నాకు ఈ మ్యాచ్
కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. అంటే నిజం చెప్పాలంటే మ్యాచ్ గాదు. అంటే మన సామీ జాన్ విన్ అవ్వడం గురించి నేను అనట్లేదు. స్టోరీ లైన్ గురించి. సో, కొన్ని వారాల క్రితం నుండి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అంటే మన సామీ జాన్, జిమ్మీ ఊసో, జేకబ్ ఫటు రావడం, వాళ్ళని అటాక్ జేయడం, వాళ్ళని తరమడం ఇదే జరుగుతుంది. సో, ఇదే జరుగుతుంది. ఈ రోజు గూడా అదే జరిగింది. అంటే మన సోలో సికోవ వర్సెస్ సామీ జాన్ మ్యాచ్‌లో వాళ్ళు ఇంటరప్ట్ జేస్తూ ఉంటారు మన జేసీ అండ్ మన టోంగా. సో, వాళ్ళకి అంటే మన సామీ జాన్‌కి హెల్ప్ జేయడానికి మన జేకబ్ ఫాటు, జిమ్మీ ఊసో వస్తారు. సో, వాళ్ళని తరుముకుంటూ రింగ్ సైడ్ నుండి తీసుకెళ్తారనమాట. సో, దాని తర్వాత మన సోలో సికోవ, సామీ జాన్ ఇద్దరు రింగ్‌లో ఫైట్ జేస్తారు. సో, ఫైనల్లీ మన సామీ జాన్ సోలోకి 2 అంటే బ్యాక్ టు బ్యాక్ హలోవా కిక్‌లు కనెక్ట్ జేస్తారు. కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన సామీ జాన్ విన్ అవుతారు. సో, సామీ జాన్ విన్ అయిన దానికి ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ జేసినారు. మంచి చీర్ జేసినారు. అదంతా ఓకే. బట్ వీళ్ళ మధ్య స్టోరీ లైన్ ఏంది అంటే, సో, తిప్పిన దాన్నే తిప్పి చూపించినారన్నమాట. సో, ఇప్పుడు మన సోలో సికోవా అంటే చాంపియన్ అయినప్పటి నుండి అంత పెద్దగా మంచి టైటిల్ విన్ ఏం లేదు మన సోలో సికోవాకి. అంటే ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. అంటే ఫ్యాన్స్ సపోర్ట్ జేసినారు. అంటే ఆళ్ళు హీల్ క్యారెక్టరు ఎలా సపోర్ట్ జేసినా, సపోర్ట్ జేయకున్నా వాళ్ళ టైటిల్ విన్‌ని మంచిగా చూపించాలి. సో, అలాంటప్పుడు విన్ చేపించడం ఎందుకు? అంటే సోలో సికోవా ఏమన్నా నార్మల్ సూపర్ స్టారా? సోలో సికోవా ఆయన కోడీ రోడ్స్‌ని పిన్ చేసిండు. రోమన్ రైన్స్‌ని పిన్ చేసిండు. అలాంటి సూపర్ స్టార్‌ని జాన్ సీనాని గూడా పిన్ చేసిండు. అలాంటి సూపర్ స్టార్‌కి ఇయ్యక ఒక టైటిల్ ఇచ్చినారు. ఆ టైటిల్ వినా అంత బాగుందా అంటే అది గూడా లేదు. సో, ఇప్పుడు ఏదో ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్‌ని చూపించినట్టు చూపిస్తున్నారన్నమాట సోలో సికోవాని. అది నాకు నచ్చలేదు. అండ్ దాంట్లో మళ్ళా తనొక టీమ్‌ని ఫార్మ్ చేసిండు. కొత్త మెంబర్స్‌ని తీసుకొస్తుండు. టాలా టోంగాని తీసుకొచ్చిండు. జేసన్‌ని తీసుకొచ్చిండు. అలాంటి లీడర్‌ని చాలా అంటే చాలా దరిద్రంగా చూపించినట్టు అనిపించింది. సో, ఓడిపోవడం ఓకే. ఓడిపోవడం వేరే సూపర్ స్టార్‌కి ఛాన్స్ రావడం ఓకే గాని, బట్ ఆ స్టోరీ లైన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో, దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్‌కి అంటే ఇంకొక కూతురు పుట్టిందన్నమాట. సో, రీసెంట్‌గానే మన కోడీ రోడ్స్‌కి బేబీ గర్ల్ వచ్చేసింది. ఆయన పేరు గూడా పెట్టేసినారన్నమాట. కోడీ రోడ్స్ వాళ్ళ సెకండ్ డాటర్‌కి. అండ్ ఒక నెల క్రితం ఒక టీజ్ ఇచ్చినాడన్నమాట కోడీ రోడ్స్ ఒక ఇంటర్వ్యూలో. ఆ క్లిప్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వలేదు సోషల్ మీడియాలో. అండ్ ఆ ఇంటర్వ్యూలో రిలీజ్ చేసిండన్నమాట. టీజ్ చేసిండు. అంటే నీకెంతమంది కిడ్స్ ఉన్నారంటే 2 అని చెప్పిండన్నమాట కోడీ రోడ్స్. అండ్ వెంటనే లేదు ఒక్కళ్ళే అని మళ్ళీ కోడీ రోడ్స్ చెప్పిండన్నమాట. సో, కోడీ రోడ్స్‌కి తెలుసు ఇంకొక కిడ్ రాబోతున్నాడని. బట్ అది ఎక్కడ రివీల్ చేయలేదన్నమాట. అండ్ మన కోడీ రోడ్స్‌కైతే ఐడియా ఉంది. బట్ ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు కోడీ రోడ్స్ అంటే ఇంకొకసారి మళ్ళీ తండ్రి అవ్వబోతున్నాడని. సో, ఫైనల్లీ అది నిన్న రివీల్ అయిపోయిందన్నమాట. కోడీ రోడ్స్‌కి బేబీ పుట్టింది. సో, పేరు గూడా పెట్టేసినారు. అండ్ కోడీ రోడ్స్ రిటర్న్ గురించి మాట్లాడితే, సో, మన కోడీ రోడ్స్ రిటర్న్ అనేది ఇంకా డిలే అవుతదని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. సో, యాక్చువల్ డేట్ గురించి మాట్లాడితే, సో, మన కోడీ రోడ్స్ అంట సెప్టెంబర్ 20న రిటర్న్ చేస్తాడంట. సో, సెప్టెంబర్ 20న అంటే డైరెక్ట్‌గా రస్సెల్ పలూజాలో. సో, మనకేమన్నా అప్డేట్ ఉండే ఈ రస్సెల్ పలూజాలో మన కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మాకింటైర్ మధ్య మ్యాచ్ జరుగుతదని అప్డేట్ ఉండే. బట్ ఇక్కడ మళ్ళీ కోడీ రోడ్స్ సెప్టెంబర్ 20 రోజున రిటర్న్ చేస్తారు అని మళ్ళొక రూమర్ అయితే వినిపిస్తుంది. సో, దీన్ని బట్టి చూస్తే ఈ రస్సెల్ పలూజాలో మేబీ కోడీ రోడ్స్ ఫైట్ చేయకపోవచ్చు. మేబీ రెయిన్‌బో వర్సెస్ డ్రూయే జరగొచ్చు. అప్పుడు మేబీ కోడీ రోడ్స్ రిటర్న్ చేస్తాడు కావచ్చు అన్నట్టుగా ఇలాంటి రూమర్ అయితే ఇనిపిస్తుంది. బట్ ఇవి జస్ట్ రూమరే. సో, మనకి ఇంతకుముందు క్లియర్ కట్ అప్డేట్ ఏందంటే కోడీ రోడ్స్ రస్సెల్ పలూజాలో ఫైట్ చేస్తాడు అని. సో, ఇవి జస్ట్ రూమర్ మాత్రమే. సో, క్లాష్ ఇన్ పారిస్ అయిపోయిన తర్వాత మేబీ ఇంకా క్లారిటీ అనేది రావచ్చు. సో, ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏందంటే రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఎలాగో ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్తే అంటే కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో రాకపోతే అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ మేబీ ఆ మూవీ షూటింగ్ కోసం వెళ్ళకపోవచ్చు. సో, ఇద్దరు మెయిన్ సూపర్ స్టార్స్ ఒకేసారి డబ్ల్యూడబ్ల్యూలో కనిపించకపోతే కొంచెం మంచిగుండకపోవచ్చు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని కోడీ రోడ్స్ షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు రోమన్ రైన్స్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు కావచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు క్లాష్ ఇన్ పారిస్‌లో ఎలాగో మన రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మేబీ నెక్స్ట్ రాలో కూడా కనిపించొచ్చు అన్నట్టుగా ఒక చిన్న రూమర్ అన్నమాట. సో, ఈ రూమర్ ఎంతవరకు నిజం అవుతుందో మనకి క్లాష్ ఇన్ పారిస్ అయిపోయిన తర్వాత తెలుస్తది. సో, దీనిపైన మరి మీరేమంటారు? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. సో, మేబీ రోమన్ రైన్స్ క్లాష్ ఇన్ పారిస్‌లోనే ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళినా వెళ్ళొచ్చు. బట్ ప్రెజెంట్ చిన్న రూమర్ ఏందంటే మేబీ నెక్స్ట్ రాలో గూడా రావచ్చు అన్నట్టుగా రూమర్ అయితే ఇనిపిస్తుంది. ఎందుకంటే అక్కడే రా జరగబోతుంది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మన రోమన్ రీన్స్ రావడానికి. సో, 100% అని చెప్పలేము. బట్ ఛాన్స్ అయితే ఉంది. సో, మనకి క్లాష్ ఇన్ పారిస్ అయిపోయిన తర్వాత అండ్ దాంట్లో వచ్చిన రిజల్ట్‌ని బట్టి గూడా మనకొక క్లారిటీ అనేది రావచ్చు.
అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏందంటే రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం చాలా హెవీగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. రోమన్ రీన్స్ నెక్స్ట్ ఇయర్‌లో రాయల్ రంబల్‌ని విన్ అవుతారని. మనకి మన రోమన్ రీన్స్ రాలో చెప్పినారు కదా! నెక్స్ట్ ఇయర్‌లో బిగ్ ప్లాన్స్ ఉన్నాయని. అప్పుడు మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయి. అండ్ నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు. నేను మొత్తానికి డబ్ల్యూడబ్ల్యూఈని ఇడిచిపెట్టాను హాలీవుడ్ కోసం అని ప్రెజెంట్ మన రోమన్ రీన్స్ చెప్పిండు. అండ్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఎలాగో రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటా అని చెప్తున్నాడు కదా! నెక్స్ట్ ఇయర్ రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలని చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ అది చేస్తదా? చేయదా? రీసెంట్ టైమ్‌లో మనం అనుకున్నదొకటి, అయ్యేదొకటి. చూడాలి. డబ్ల్యూడబ్ల్యూఈ మనసులో ఏముందో బట్ ఫ్యాన్స్ అజెండా మాత్రం అయితే ఉందన్నమాట. చాలా హెవీగా సపోర్ట్ చేస్తున్నారు. రోమన్ రీన్స్ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వాలి. చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి అని. అండ్ నాకు గూడా ఉంది. రోమన్ రీన్స్ చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాలని నాకు గూడా ఉంది. చూద్దాం. దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి.